పెండింగ్లో ఉన్న బోధనా రుసుముల బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితి తప్పదని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ హైదరాబాద్లోని ధర్నా చౌక్లో సమర శంఖారావానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఫీజు చెల్లించలేక 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా సర్కారులో చలనం లేదని రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయం ముట్టడి తప్పదని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని మధుసూదనాచారి ప్రశ్నించారు. ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కళ్ళలో మట్టి కొట్టే దుర్మార్గపు ఆలోచన మానుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. 14 లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆ హామీల జోలికి నేను పోవట్లేదు, కానీ మీరు కనుక ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే వేదన గురి చేసే ప్రయత్నం చేయకు, మంచి జరగదు. మీకు లక్షల మంది కుటుంబాల విద్యార్థుల భవిష్యత్ సంబంధించిన విషయం కాబట్టి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు, స్కాలర్షిప్లు విడుదల కావడం లేదు. ఎగ్జామ్ ఫీజు కడదామంటే కాలేజీలో కట్టుకోరు, ఎందుకంటే నువ్వు ట్యూషన్ ఫీజు కడితేనే ఇవాళ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటామని చెప్పి అక్కడ కాలేజీలో కట్టుకోరు. ఫీజులు కట్టలేక 14 మంది విద్యార్థులు చనిపోయారు. వారం రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వం 4600 కోట్ల ఫీజుల బకాయిలు విడుదల లేకపోతే 100% రాష్ట్ర సచివాలయానికి వేల మంది విద్యార్థులతో ముట్టడించి సచివాలయానికి తాళాలేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరి సమక్షంలో హెచ్చరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.